మామూలుగా లేదు భయ్యో. పుష్ప అంటే నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. వెనకమాల బ్యాక్గ్రౌండ్ షో కొట్టారు భయ్య. మ్యూజిక్ ఎవడు కొట్టాడో కానీ మెంటల్ ఇంకా అసలు బ్రెయిన్ లోంచి పోవట్లే. అసలు అల్లు అర్జున్ గారు ఆ ఫ్లైట్ లోంచి దిగే షాట్ గానీ. పుష్ప అంటే నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. ఆయన మామూలుగా లేదు భయ్యో. పుష్ప అంటే నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. ట్రైలర్లో మనోడు ఇచ్చే హింట్స్ మామూలుగా లేవు. మొత్తం ఎర్రచందనం స్మగ్లింగ్ మొత్తం నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ దాకా వెళ్ళిపోయింది. ఆల్రెడీ ఫ్యాన్స్ కూడా ఆల్రెడీ పాట్నాలో రచ్చ చేస్తున్నారు. మామూలు రచ్చ కాదు. ఇక్కడి నుంచి సౌత్ నుంచి లక్షల్లో వెళ్ళారంట పాట్నా ఆ గాంధీ స్టేడియంలోకి. ఇక్కడ మనకు పరాడ్ గ్రౌండ్స్ ఎలాగో అక్కడ గాంధీ విహార్ అని ఒక పెద్ద స్టేడియం, 12 లక్షల మంది పట్టే స్టేడియం ఆల్రెడీ కిక్కిరిసిపోయిందంట. ఇప్పటికే పాసెస్తో పని లేకుండా మొత్తం రచ్చ చేస్తున్నారు. లైవ్లో చూస్తే మనం మామూలుగా లేదు. పుష్ప 2 నెగిటివ్లో పాజిటివ్ మామూలుగా ఉండదు. ఈసారి మొత్తం తగ్గేదేలే. ఎవరు బాగుందా కొంతమంది అంటారు అనేవాళ్ళు ఎప్పుడు అంటానే ఉంటారో, చూసేవాళ్ళు ఎప్పుడు చూస్తూనే ఉంటారో. ట్రైలర్ మట్టికి చిన్న మచ్చ కూడా లేదు భయ్య. బన్వర్ సింగ్ షెకావత్ మళ్ళీ పార్టీ ఉందా పుష్ప అన్నాడు. ఈ పుష్ప 2లో ఫైర్ కాదు అంటే వైల్డ్ ఫైర్లో ఎవరిని తట్టుకోలేరు. మొత్తం మనోడు మొత్తం దున్నేస్తాడనమాట. మొత్తం దునియాని శాసిస్తాడు ఈ సినిమాతో. బన్నీ లుక్స్ అదిరిపోయినాయి. మాసివ్ లుక్స్. అసలు చాలా అంటే చాలా గూస్ బంప్స్ వస్తున్నాయి ఆయన లుక్స్ చూస్తుంటే. ఎంత కసిగా కనబడుతున్నాడంటే ఈ పుష్ప 2తో మొత్తం ఇండస్ట్రీని మొత్తం పక్కదోవ తోసేయాలని చూస్తున్నాడు. నిజంగా సుకుమార్ గారు డైరెక్షన్లో ఈ పుష్ప 2 భారీ బడ్జెట్ సినిమా, భారీ సంచలనం సృష్టిస్తుంది. బ్యాక్గ్రౌండ్ బీజింగ్ అంటే మామూలుగా లేదు భయ్య. నిజంగా సుకుమారు డైరెక్షన్ లెవెల్స్ ఒక్కొక్క సీన్లో ఒక్కొక్క రకంగా కనబడింది నాకైతే. అక్కడ మాస్ అండ్ క్లాస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ డైలాగ్స్ అయితే అదిరిపోయినాయి. ఇక్కడ ఒక్క వైల్డ్గానే కాకుండా వైల్డ్ ఫైర్ లా కనబడింది నాకు కూడా. నిజంగా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఒక నిమిషం ఓకే రైట్ మళ్ళీ సూపర్ అన్న. మామూలుగా లేదు, పిచ్చెక్కిపోయింది నాకైతే ట్రైలర్ చూసి. పిచ్చోండి అయిపోయింది నిజంగా. పుష్ప 2 ఎంత భారీ బడ్జెట్ ట్రైలర్ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా బన్నీ డైలాగ్స్ కానీ నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అంట. మనోడు ఆల్రెడీ నేషనల్లోనే ఒక స్టాంప్ వేసుకున్నాడు. ఈ రోజున పాట్నాలో స్టేడియం మొత్తం ఫుల్ అయిపోయింది. 4 లక్షల పాసెస్కే 12 లక్షల మంది జనం వెళ్ళి కూర్చున్నారు. హలో సార్, మీ పేరు? చంద్రశేఖర్ అండి. చూసారా ట్రైలర్ పుష్ప? ఇప్పుడే చూశాను నేను. ఎలా అనిపించింది? అంటే నేను ట్రైలర్ ఎట్లా ఉంటుంది అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ హాలీవుడ్ మూవీ లాగా ఉంది ఆ ట్రైలర్. అంటే వెల్కమ్ టు ది జంగల్ చూసినట్టు నేను, హాలీవుడ్ మూవీ అట్లా మొత్తం ఫారెస్ట్ ఉంది, బాగుంది. అంటే ఇక ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి సినిమా చూడాల్సిందే ట్రైలర్ చూసిన వాళ్ళు. అట్లున్నది, బాగుంది, అద్భుతంగా ఉంది. అంటే పార్ట్ 2 కంటే ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా సినిమా నుంచి? అదే ఇక పార్ట్ 1 కంటే ఎక్స్పెక్టేషన్ అంటే ఇది డైరెక్ట్ ఏదో మొత్తం హాలీవుడ్ దాకా వెళ్ళే రేంజ్లో కనబడుతుంది. అంటే అట్లాంటి మేకింగ్ కనబడుతుంది ఇందులో. ఒక బీజిఎం ఎట్లా ఉంది? అదిగా అసలు మాకు చెప్పడానికి లేదు, అంత చాలా అద్భుతంగా ఉన్నది. అంటే మీకు ట్రైలర్లో ఎక్కువ నచ్చిన పాయింట్ ఏంటి? నచ్చిన పాయింట్ ఏంటి అంటే అదే నేను వెల్కమ్ టు ది జంగల్ అంటున్నా కదా. నాకంటే నేను చూశాను నేను హాలీవుడ్ది. సో సేమ్ దానిలాగానే ఉంది కొంచెం. అంటే అట్లా హాలీవుడ్ టైప్లో ఉంది సినిమా. అల్లు అర్జున్ లుక్ ఎలా ఉంది? ఆయన స్టైల్ కానీ ఆయన మాట్లాడే అర్జున్ లుక్ అది ఒక దేవతలా ఒక లుక్ ఉంది కదా. అది అసలు మేము అది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడో చాలా రోజుల క్రితం చూసినాం కదా. అది ఎక్స్ట్రాడినరీగా ఇండియన్ కల్చర్ అంటే ఏంటిదో చూపించేలా ఉంది. అంటే మిగతా వరల్డ్ మొత్తం ఇండియన్ కల్చర్ అనేది ఇట్లా ఉంటుంది అనే విధంగా ఉంటుంది. ఇంకా డ్రెస్సింగ్ అవన్నీ మన ఇండియన్ డ్రెస్సింగ్ కదా. ఇట్లా రష్మిక యాక్టింగ్ ఎలా అనిపించింది? ఫస్ట్ సూపర్ బాగుంది. ఇందులో ఇంకా ఏమిటో తెలియదు కదా. వాటి జస్ట్ ట్రైలర్. సినిమా చూడాలనేది మాత్రం అందరికి ఎవరు ట్రైలర్ చూసిన వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. ఇంకా ఖచ్చితంగా ఈసారి టికెట్స్ దొరకడం అయితే కష్టం. అది ఒక 1 month వరకు దొరకవేమో అనిపిస్తుంది నాకు. ట్రైలర్ చూస్తే అట్లా అనిపిస్తుంది.
సార్ చూసారా ట్రైలర్? అన్న చూసామమ్మా, ఎలా అనిపించింది? సూపర్గా ఉంది. పుష్ప 2 ట్రైలర్ ఇప్పుడే చూశాను. ఏంటంటే పుష్ప అంటే నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ అని చెప్పే డైలాగ్ కూడా బాగుంది. సో పుష్ప ఒక రేంజ్లో మాఫియా పెద్దగా పెట్టినట్టున్నాడు. అంటే ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ బాగా పెట్టాడు. సో హై లెవెల్ కమర్షియల్ కూడా చాలా హై లెవెల్ పెట్టాడు. కమర్షియల్ పరంగా అయితే అది ఎట్లా పెట్టాడంటే పెద్ద మాఫియా స్టైల్లో పెట్టాడు. సో గెటప్ కూడా కొంచెం చేంజ్ చేసి ఇంకా ఎక్కువ అల్లు అర్జున్ ఇంకో కొంచెం పవర్ఫుల్గా చూపించాడు. సో పుష్ప 2 సినిమా సక్సెస్ అవుతుందండి, పక్కా అవుతుంది. సో నార్త్ ఇండియాలో ఎక్కువ ఆడుతుంది. మన తెలుగు స్టేట్లో కంటే నార్త్ ఇండియాలో ఎక్కువ అభిమానిస్తున్నారు అల్లు అర్జున్ గారిని. సో మినిమం 500 crores కలెక్ట్ చేస్తుంది. సో ఒక మెగా అభిమానిగా, ఒక సినిమా అభిమానిగా చెప్తున్నానండి. అల్లు అర్జున్ గారి యాక్టింగ్ సూపర్ అండి. సో సుకుమార్ డైరెక్షన్ ఎక్సలెంట్, వేరే లెవెల్లో ఉందండి. ఇంకోటి ఏంటంటే కమర్షియల్ పరంగా ఏం చేశాడంటే హై లెవెల్, హై ప్రొఫెషనల్గా. ఇంకోటి శ్రీలీల గారు కూడా ఇందులో ఐటమ్ సాంగ్ ఆల్రెడీ ఒక చిన్న ఫ్లిక్ కనపడింది. సో ఇంకొకటి లాస్ట్ ఫైనల్గా ఇది పాన్ ఇండియా స్టైల్లో సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. పుష్ప అంటే నేషనల్ కాదండి, ఇంటర్నేషనల్. ఓకే, థ్యాంక్ యూ అండి. హాయ్. ట్రైలర్ ఎలా అనిపించింది పుష్ప 2? పిచ్చి తెప్పింది భయ్య. ఒక మాటలో చెప్పిన రెండు తెప్పిన ఆశ్చర్యపోకర్లు అలా ఉంది. విజువల్స్ అయితే ఇచ్చి పడేసాడు అల్లు అర్జున్. నిజంగా ఆయన ఇలా తగ్గేదేలే అంటాం కాదు, హీరోయిన్ కాల్తో తగ్గేదేలే అంది అల్లు అర్జున్ని. నిజంగా మైండ్ బ్లోయింగ్. నాకైతే విజువల్ చాలా బాగున్నాయి, ఫైట్లు బాగున్నాయి. వెనకమాల బ్యాక్గ్రౌండ్ షో కొట్టారు భయ్య. మ్యూజిక్ ఎవడ కొట్టాడా కానీ బాబా మళ్ళీ కుక్కను కొట్టినట్టు కొట్టేశాడు అంతే. మామూలుగా లేదు, ఇంకా పిచ్చి లేచింది అంతే మాకు. ఎవడన్నా ఇంకా మళ్ళీ ఆపడానికి ట్రై చేయాలన్నా సరే ఇంకా అల్లు అర్జున్ ఎవరిని ఢీ కొట్టలేడు ఈ సినిమాతో. ఓకే, 5-6 వేరియేషన్స్ ఉన్నాయి కదా అల్లు అర్జున్, ఎలా అనిపించినాయి? కొత్తగా అనిపించింది. అంటే 5 చూపించాడంటే ఇంకా ఎన్ని ఉన్నాయో అనిపించింది సినిమాలో. ఫజిల్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది. అంటే దీంట్లో చూసేటప్పటికి ఏదో అనిపించింది, తెర మీద చూడాలి ఇంకా తొందరగా అనిపించింది నాకైతే. మైండ్లోంచి పోట్ల డైలాగ్స్ కానీ కొత్తగా, అంటే ఫైర్ అనుకున్నావా, ఫైర్ కాదు బాంబు, పెద్దగా ఇలా ఫైర్ అంటాం, బాంబు పేలతాం, అదంతగా ఒక కొత్తగా అనిపించింది నాకైతే. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పుష్ప అంటే నేషనల్ అనుకున్నావా ఇంటర్నేషనల్ అంటాడు. అది మాత్రం డైలాగ్ ఇది కొత్తగా పెట్టాడు. ట్రెండ్ ఇస్ డైలాగ్, ఇది అర్థమైపోతుంది మాకు. ఆమె యాక్టింగ్ గురించి చెప్పే పని ఉంది భయ్య. చిరగా వేసేద్ది, ఏ కుర్రోడికైనా సరే మంట పుట్టిచ్చేద్ది. ఇంకా వాళ్ళకి నోట్లో మాట ఉండదు భయ్య. ఇంకా అసలు ఆ దేశ రాదు ట్రోల్ చేయాలని. ఏముందని చేస్తారు చెప్పు, దాంట్లో ఒక్క చిన్న ఇంటి చెప్పు నాకు, ఏమన్నా ఉందా చేయడానికి? చేసేవాళ్ళు చేస్తుంటారు కదా, వాళ్ళకి ఏం చేస్తారు? ఉప్పు కారం తినే నా కొడుకు ఎవడైతే చేయడు ఈ సినిమాకి ఇంకోసారి పక్కా. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలోనూ ఒక డైలాగ్ ఉంటుంది, ఇక్కడ నార్త్ ఇండియా, ఈ ఇండియా, ఆ ఇండియా అని లేదు, మనం అందరం ఒకటేనా? వచ్చిందా? ఆయనే చెప్పాడు డైలాగ్ సినిమాలో. ఇచ్చి పడేసాడు భయ్య. పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా చెప్తున్నా, దుమ్ము లేపాడు అంతే. అది కలిసిన అయితే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేడు. మళ్ళీ ఇండస్ట్రీలో పుష్ప 2 గురించి మళ్ళీ రికార్డే. అది మొత్తం అన్ని ఆల్రెడీ మిక్స్ చేసాడు దీంతోనే. చూసారా పుష్ప 2 ట్రైలర్? చూశాను. పుష్ప అసలు ఏమన్నా ట్రైలర్ ఉందా? మెంటల్ ఇంకా అసలు బ్రెయిన్లోంచి పోవట్లే. అసలు అల్లు అర్జున్ గారు ఆ ఫ్లైట్లోంచి దిగే షాట్ కానీ, రష్మిక మందాన కాల్తో ఇలా తగ్గేదేలే అనే షాట్ కానీ, పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, వైల్డ్ ఫైర్ వాడి అమ్మ. ఆ డైలాగ్స్ కానీ నిజంగా డిఎస్పీని ఎందుకు తీసేశారయ్యా? అలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకెవడన్నా ఇస్తాడా? అనవసరంగా ఆయన తీసిపాడితే ఇంకా నిజంగా లిటరలీ ఫోన్లో చూస్తుంటే కూడా గూస్ బంప్స్ ఇట్లా నరాలు కదిలినాయి అబ్బా. అల్లు అర్జున్ యాటిట్యూడ్ నిజంగా ఇండియాలో నా దేశం ఇంకా షారూఖ్ ఖాన్ లేడు, సల్మాన్ ఖాన్ లేడు, అల్లు అర్జునే. మన తెలుగు ఇండస్ట్రీని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేశారు భయ్య. నిజంగా రాజమౌళి పెట్టారు, రాజమౌళి షాడో లేకుండానే అల్లు అర్జున్ పెట్టాడు. ప్రభాస్ గారు, రామ్ చరణ్ గారు వీళ్ళందరూ రాజమౌళిని వాడుకొని హీరో లైన్ వాళ్ళే. బట్ వితౌట్ రాజమౌళి పాన్ ఇండియాకి వెళ్ళాడు. చూసారుగా అక్కడ ఎట్లుందో, మామూలుగా లేదు అరాచకం అక్కడ. ఏ ఏరియా పేరు? పట్నాలో లక్షలు ట్రైలర్ ఈవెంట్ ఉంది. అసలు షారూఖ్ ఖాన్, సల్మాన్ కూడా దెంగలేరు. నిజంగా ట్రైలర్ చూస్తా అంటే పదం కేసీపీడి భయ్య. నాకు తెలిసి బాహుబలి రికార్డుల వరకు పక్కా ఆల్రెడీ ట్రైలర్ రికార్డులు ఎగిరిపోయినాయి. 7 secondsలో 1 lakh likes ఉన్నాయి ఇంతవరకు దేవరా రికార్డ్స్. 4 secondsలో లేపారేస్తాడు. అది అల్లు అర్జున్ అన్న రేంజ్. బట్ అమ్మ అది ట్రైలరా భయ్యా. ఇంకొక డైలాగ్ ఉంది, పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా,
వైల్డ్ ఫైర్ ఒకటి అమ్మ. అది ఇంకో డైలాగ్ ఉంది మళ్ళీ, పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా ఏందది, ఇంకో డైలాగ్ ఏదో ఉంది కదా భయ్యా, నేషనల్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకో, పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా ఇంటర్నేషనల్. ఒకటి అమ్మ డైలాగ్స్ నిజంగా ఎవరు రాశారో కానీ అల్లు అర్జున్ స్వాగ్కి నాకు తెలిసి నిజంగా 3,000 కోట్లు కొడుతున్నాం, దంగల్ రికార్డులు బ్రేక్ చేస్తున్నాం. నిజంగా గూస్ బంప్స్ పోయా, ఎన్ని షాట్లు ఉన్నాయి తెలుసా. మళ్ళీ ఆమె శ్రీలీల డ్యాన్సు ఏమేమి చూపించాలనుకున్నాడో అన్నీ చూపించబడింది. ఇంకా నిజంగా మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినామో, ఇప్పుడు ట్రోల్ చేయండి ఎవరైనా అల్లు అర్జున్ ట్రోల్ చేస్తే, ఒక పవన్ అన్న అభిమానిగా చెప్తున్నా, ట్రైలర్ మాత్రం అరాచకం, అనవసరంగా ట్రోల్ చేయకండి మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ చెప్పేసి. ఒక హీరో ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళాడు. ఇప్పుడు ఈ పుష్ప సినిమానే మనకి, బాలీవుడ్లో కూడా ఇంకేం సినిమాలు లేవు. ఈ రికార్డు కొట్టాలంటే బాలీవుడ్ వాళ్ళు ఇంకా 10 సంవత్సరాలు వెయిట్ చేయాలి. అలాంటి రికార్డు కొట్టాలి మనం కొట్టుకొని అల్లు అర్జున్ ట్రోల్ చేసి మాత్రం నిజంగా ఇలాంటి ట్రైలర్ని, ఇలాంటి సినిమాని ఆపకండి. ట్రైలర్ మాత్రం నిజంగా కేసీపీడి భయ్యా కుత్త చింపి బారదెంగాడు. బట్ అమ్మందంగా అది ట్రైలరా భయ్యా, బ్రెయిన్ లాంచి పోవట్లే ఎలివేషన్స్. అల్లు అర్జున్ నిజంగా దేవుడు భయ్యా. ఆయన లాంటి క్యారెక్టర్, ఆయన లాంటి యాక్టర్ మన తెలుగు ఇండస్ట్రీ దొరకడం నిజంగా టాలీవుడ్ చేసుకున్న ఒక అదృష్టం. ఏమన్నా హీరోనా, ఏమన్నా డాన్స్ అవ్వద్ది అమ్మ, నరాలు కదిలిపోతున్నాయి భయ్యా ట్రైలర్ చూస్తుంటే. థ్యాంక్ యూ. హలో హాయ్ అండి. హాయ్. చూసారా పుష్ప 2 ట్రైలర్? చూసానండి. అనిపించింది? నాకైతే చాలా బాగా అనిపించిందండి. ఏం నచ్చింది మీకు ట్రైలర్? సినిమాటోగ్రఫీ కానీ అండ్ డైలాగ్స్ కానీ, అండ్ ఇప్పుడు తగ్గేదేలే ఇది తను హీరోయిన్ రష్మిక కాళ్ళతో అన్నది కానీ, అండ్ విజువల్స్ చాలా బాగున్నాయి. ఐ ఫీల్ లైక్ పుష్ప 1 కన్నా పుష్ప 2 ఇట్స్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్ అనిపిస్తుంది. అండ్ అంటే లైక్ ప్రమోషన్ కానీ అంతా బాగుంది. ఈవెన్ నా డైలాగ్లో కూడా పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని చెప్పి, అండ్ ఫైర్ అంటే కాదు వైల్డ్ ఫైర్ అని చెప్పేసి డైలాగ్స్ కూడా బాగున్నాయి, చాలా బాగుంది. అల్లు అర్జున్ లుక్స్ ఎలా అనిపించాయి? డిఫరెంట్ లుక్స్ ఉన్నాయి కదా. లుక్స్ బాగున్నాయి. అండ్ ఫస్ట్ నుంచి మనకి ఒక ఐ మీన్ అమ్మవారి దాంట్లో హైప్ చేస్తున్నారు కదా, అండ్ లాస్ట్ 15 minutes చాలా జాతరలో ఎక్స్ట్రాడినరీగా ఉంటుందని హైప్ చేస్తున్నారు. అంటే యాక్ట్ చేసిన వాళ్ళు కానీ, ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంతమంది ద్వారా విన్నది కానీ, లాస్ట్ 20 minutes అయితే జాతర ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అంటున్నారు. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. బీజిఎం చాలా బాగుంది, నచ్చింది, నాకైతే నచ్చింది. పర్సనల్ ఒపీనియన్ ఇది బాగుంది. డిఫరెంట్గా అనిపించింది, యూనిక్గా అనిపించింది. అంటే ట్రైలర్లో అంత ఎక్కువ అనిపించలేదు, తన 2-3 షార్ట్సే కనిపించాయి. సో 2-3 అని కాదు, అంటే మాంటేజెస్ అయిపోయినాయి. సో అందులో అయితే బాగానే కనిపించింది. ఫజిల్ది బాగానే ఉంది. ఫహద్ ఫజిల్ యాక్టింగ్ గురించి మనం అసలు క్వశ్చన్ చేయవసరం లేదు. ఎన్నిట్లో ఏ మూవీలైనా ఎక్స్ట్రాడినరీగా చేస్తారు, ఇందులో కూడా బాగా అనిపించింది. ట్రైలర్ మొత్తం అంతా ఏమంటారు ఫుల్ ప్యాకేజ్ అనిపించింది. నాకండి చాలా మందికి ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయిందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో వచ్చిన తర్వాత మనం చెప్పొచ్చు 1 కన్నా 2 నిజంగా బ్లాక్ బస్టరా లేకపోతే ఎలా ఉందని వన్స్ థియేటర్లో చూసాక చెప్పగలం.